అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తేనె కుండలో ఈగ. రచయిత అయితా చంద్రయ్య గారు. ఇక కథలోకి వెళితే, జానకమ్మ ఆటో దిగి ఇంట్లోకొస్తుంటే బాలబ్రహ్మం మనసు బ్రహ్మపుత్ర నదిలా పొంగింది. 56 ఏట 16 కుర్రాడిలా ఎదురెళ్ళి భార్య చేతిలో నుంచి సూట్ కేస్ అందుకున్నాడు. ఆవిడ గడప దాటింది. అతడు బాగున్నావా జానకి అంటుంటే కాళ్ళక్కడే ఆగాయి. ఏమండి, మీ ఆరోగ్యం బాగుందా? ఆవిడ కాళ్లకు బ్రేకులు పడినాయి. ఇన్నాళ్ల ఎడబాటుతో ఎండల్లో ఎడారిగా మారిన గుండెకు జానకమ్మ పలకరింపు రోహిణీ కార్తెలో తొలకరి చినుకులా తాకింది. కళ్ళు కళ్ళు కలుసుకొని కలబడుతున్నాయి. హృదయ నేత్రాలు టపటపాలాడుతున్నాయి. భార్యను కొత్తగా చూడాలనిపిస్తోంది. పూర్తిగా మారి ముడతలు పొడజూపిన మామిడి పండు మొహం, అనుభవజ్ఞుడైన చిత్రకారుడు తీర్చిదిద్దిన కనుబొమ్మల మధ్య రూపాయి కాసంత బొట్టును మెరిపిస్తున్న ఒంటిరాయి ముక్కు పుడక, శివలింగాన్ని చుట్టేసిన నాగరాజుల కొప్పును చుట్టేసిన పూలదండ. 35 క్రితం తన జీవితాన్ని పెనవేసుకున్న ఈవిడ ఆకారం తప్ప అలరించే చూపుల్లో మార్పు లేదు. 2 చూపులు. నన్నిప్పుడే కొత్తగా చూస్తున్నారా? ముంచుకొస్తున్న సిగ్గుల్ని పెదాలకు పరిమితం చేసి గబగబా లోపలికొచ్చేసింది. ఆ నవ్వు విరబూసిన పద్మ సౌందర్యాన్ని తలదన్నేలా కనిపించింది. మనమ్మాయి వనమాల, అల్లుడు, మనవరాలు బాగున్నారా? వెంట నడుస్తూ అడిగాడు. అంతా బాగున్నారు. రాత్రంతా ప్రయాణం కదా, ఒళ్ళు హోనమైపోయిందనుకోండి అంటూ బాత్రూంలో చొరబడింది. గుమ్మంలో నుంచి వరండాలోకి చొచ్చుకొస్తున్న బాలభానుని నునులేత కిరణాలను పడకుర్చీలోంచి చూస్తూ ఉండిపోయాడు బాలబ్రహ్మం. అసలు మనిషి జీవన పరమార్థమేమిటి? కష్టసుఖాలనేవి కావడి కుండలు సరేగాని తాను అనుభవిస్తుంది కష్టమా సుఖమా? కంకరదేలిన రోడ్డు మీద ఒంటెద్దు బండి ప్రయాణంలా బాల్యమంతా సవతి తల్లి ఈసడింపులతో గడిచింది. ఉద్యోగం దొరకగానే వెళ్ళింది. తండ్రి ద్వారా సంక్రమించిన అప్పుల కుప్పలు అరగదీసేటందుకు 10 ఏళ్ల పాటు పచ్చడి మెతుకులతో గడపాల్సి వచ్చింది. అప్పటికే 3 పిల్లలు ముద్దులు పంచిస్తున్నారు. మన పిల్లల భవిష్యత్తు బంగారం కావాలంటే వాళ్లను బాగా చదివించాలండి అంది జానకి ఆశల్ని కళ్ళల్లో నింపుకొని. అవును, తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులేవీ లేవు వాళ్లకు పంచి ఇచ్చేటందుకు. మన పిల్లలు మంచి చదువులు చదివి పైకి రావాలి, అది మనకో పరీక్ష అన్నాడతను. పరిస్థితి ఛాలెంజ్గా తయారైంది. ప్రైవేట్ స్కూల్లో పిల్లల చదువులు, డొనేషన్లకు, ఫీజుకు, డ్రెస్సులకు, పిక్నిక్లకు సగం జీతం సమర్పయామి. రోజులు గడవాలంటే ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరమయ్యింది. తోటి ఉద్యోగులు డెకోలం మంచాలు, టీవీ, వీసీఆర్, ఎయిర్ కూలర్, మిక్సీ వగైరాలు కొంటుంటే మనసనే గుర్రానికి కళ్ళెం వేసి రేడియోతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రోజు ఉదయం సాయంత్రాలు పిల్లలకు పాఠాలు చెప్పడం, హోంవర్క్ చేయించడంతో గడిచేవి. కానీ పిల్లలు ఫస్ట్ క్లాసులో పాస్ అవుతుంటే అంతరంగంలో ఆనంద కెరటాలెగసిపడేవి. పెద్దవాడు రవిచంద్ర డాక్టర్ అయ్యాడు. సదాశివపేటలో సొంత నర్సింగ్ హోం నడిపిస్తున్నాడు. చిన్నవాడు ఇంజనీరై నల్గొండలో 4 చేతులా సంపాదిస్తున్నాడు. అమ్మాయి వనమాల ఉద్యోగంలో చేరింది. వనపర్తిలో భర్తతో ఉంది. మన పిల్లల పెళ్ళిళ్ళయ్యాక ఎక్కడి వారు అక్కడ ఉంటారు. మనం మళ్ళీ చిలకా గోరింకలమైపోతాం. రిటైర్ కాకముందే తీర్థయాత్రలన్నీ తిరిగి రావచ్చు అనుకున్నారు ఓసారి. కానీ ఏది? ఎప్పటికప్పుడు ఏదో అవాంతరం. అందరి పెళ్ళిళ్ళై 5 ఏళ్లు గడిచినా నోరు కాశీకి వెడదామంటే నొసలు గడప దాటనీయదు. ఆరాటం అయోధ్య చూద్దామంటే అత్యవసరం అవతలికెళ్ళనివ్వలేదు. అటు అమ్మాయి పెళ్ళవ్వగానే ఇటు పెద్ద కొడుకు రవీంద్రకు కొడుకు పుట్టాడు. అతని భార్య రమాదేవి కూడా డాక్టరే. ఎంత గడుసు పిండాన్నైనా చాకచక్యంతో బయటకు తీసి గండం గట్టెక్కించగల గైనకాలజిస్టు. డాక్టర్ అమ్మ హాస్పిటల్కొస్తే బాబును ఎవరు చూడాలి? ముద్దుల మనవడి కోసం జానకి అక్కడే ఉండిపోయింది. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చింది. వారం రోజుల్లో నాగేందర్ తండ్రయ్యాడు. నాన్న, పాపకు ఉగ్గు పట్టడం, నీళ్లు పొయ్యడం మీ కోడలకు అలవాటయ్యేదాకా
అమ్మ నా దగ్గరే ఉంటుంది అడిగాడు ఇంజనీరు. నాకు హోటల్ తిండి పడదాయే, ఎట్లారా? అమ్మ అన్ని రోజులు అన్నయ్య దగ్గర ఉంటే ఎట్లా గడిచింది నాన్న? పెడేల్మని అడిగేశాడు మొహం మీద. మనం కాదంటే వాడి గతేం కావాలండి? కొన్ని రోజులు ఉండి వస్తానని బయలుదేరింది తల్లి. ఆ తర్వాత కూతురు తొలికాన్పుకొచ్చింది. సుఖప్రసవమైంది. పాపతో అత్తారింటికి వెళ్లే ముందు, అమ్మ నేను ఆయన ఇద్దరం ఆఫీసులకెళ్ళాక పాపను ఎవరు చూస్తారే అడిగింది వనమాల అర్థవంతంగా. మరి ఇక్కడ మీ అమ్మ లేకపోతే ఓపిక లేని నేను చెయ్యి కాల్చుకోవడం బాగుంటుందా అమ్మ? గుండె గూటిలో భయం రెక్కలాడించింది. మరెట్లా నాన్న? పాపను ఆఫీస్కు తీసుకెళ్తే బాగుంటుందా? ఒంటరితనం నన్ను దయమై పీడిస్తుంది తల్లి. ఓ ఆయాను పెట్టుకోండి. అంతేలే, కొడుకుల మీద ఉన్న ప్రేమ కూతురు మీద ఉంటుందా? వనమాల కళ్ళు చెమర్చాయి. భయం గువ్వ నిర్భయంగా పొడిచి ఎగిరిపోయింది. ఎంత మాట అన్నావమ్మా? నేను నీకన్న తండ్రిని తల్లి. నిజమే నాన్న, అన్నయ్యల దగ్గర అన్ని రోజులుంది అమ్మ. మరి నా దగ్గర ఉండకూడదా? నేను నీ కన్న కూతుర్ని కాదా నాన్న? అబ్బబ్బా, అవన్నీ ఎందుకు? నేను వస్తా పదమ్మా. ఆవేదనంతా అడుక్కు తొక్కి వెళ్ళింది జానకి. అక్కడో సంవత్సరం గడిచింది. అమ్మయ్య, ఇప్పుడు వచ్చేసింది కదా. హోటల్ పీడ విరగడైంది. ఇంటి భోజనంతో కుదురుగా ఉండొచ్చు. మొట్టమొదట కాశీయాత్రకు ప్లాన్ వెయ్యాలి. గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. ఆఫీస్కు టైం అయిపోతోంది, లేవండిహా. భుజాలు పట్టి కుదిపింది జానకమ్మ. భార్యను ఆపాదమస్తకం తడుముతున్నాయి అతని చూపులు. తలంటు స్నానం చేసి కురులు విరబోసుకుంది. తడి వెంట్రుకల్లోంచి జారిన నీటి బిందువులు ముత్యాల్లా రాలుతున్నాయి. సూర్యకోణాలు ఆమె పెదాల మీద కెంపులై మెరుస్తున్నాయి. చెవుల కమ్మలు తలుక్కుమంటున్నాయి. ఏమిటా చూపులు? కదలండి. గుండెలో నుంచి తీసుకొచ్చిన నవ్వు గొంతులో గంతులేసింది. చూపులు ఎక్సరేలై భర్తను పైనుండి కింది దాకా పరిశీలిస్తున్నాయి. నవ్వు బాధగా మారింది. మీరు చాలా చిక్కిపోయారు సుమా. రోజు సమయానికి భోంచేస్తున్నారా? ఇంత పెద్ద టౌన్లో అనురాగానికి కరువు గాని అన్నానికి కరువా? లేచి చేతులు చాచి గుండెలకు హత్తుకున్నాడు. ఓహ్, కొన్ని జన్మల అలసట తీరిపోతుంది. కొన్ని క్షణాలు అలాగే గడిచాయి. అంటే మీకు హోటల్ భోజనమే దక్కిందన్నమాట. పొత్తి కడుపులో బయలుదేరిన ఆర్ద్రత గుండెల్ని తడిమింది. పైకి ఎగబాకి కళ్ళల్లో కదిలింది. అవును జానకి. భార్యను ఎదురు కుర్చీలో కూర్చోబెట్టి తాను ఓ కుర్చీలో కూర్చున్నాడు. ఒక్క పూట వంట ఓ అశ్వమేధ యాగంలా కనిపించింది. ఇహ హోటల్ తిండి నా శక్తినంతా తినేస్తుంది. వంకర్లు పోతున్న అతని నుదుటి గీతలు జానకమ్మ ఎదలో వాతలు పెడుతున్నాయి. కడుపులో చల్లజేసినట్లయింది. పాపిష్టిదాన్ని, మీకా మాత్రం సేవలు అందించలేకపోతున్నాను. కొంగుతో కళ్ళు ఒత్తుకుంది. అలాగనకు జానకి. కోడళ్ళ సేవలు అందుకుంటూ ఖుషీగా గడపాల్సిన నువ్వు కొడుకులకు కూతురుకు సేవలందిస్తున్నావు. నాకంటే నువ్వే ధన్యురాలివి జాని. జాని. ఎన్నాళ్ల తర్వాత మళ్ళీ ఆ తీయని సంబోధన. జానకమ్మ హృదయ కాసారంలో ఆనంద తరంగాలు ఎగిశాయి. సంభాళించుకొని, వాళ్ళు మన రక్తం పంచుకున్న పిల్లలండి అంది. నిజమే, కానీ వాళ్ళు చిన్నపిల్లలప్పుడు అట్లా, పెద్దయ్యాక ఇట్లా. ఇంకెన్ని రోజులు మనకి అవస్థ? ఎంతకాలము ఎడబాటు? ఇహ అయిపోయింది గదండి. అయినా మన పిల్లలకు మన మీద భక్తి శ్రద్ధలు లేవంటారా? వంటింట్లోకి దారి తీసింది. మట్టెల చప్పుడు లయబద్ధంగా ధ్వనిస్తోంది. ఏమో, మన సేవలు వన్ వే ట్రాఫిక్ లాగా అయిపోయినాయి. భార్యను వెంబడించాడు. ముందు చాయ్ తయారు చేసి అందిస్తూ, ఇంకో 2 ఏళ్లలో మీరు రిటైర్ అవుతారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా మనం కలిసే వెళ్ళొచ్చు అంటూ గ్యాస్ పొయ్యి మీద బియ్యం పెట్టేసింది. ఈ వయసులో ఎడబాటు యమలోకాన్నే చూపిస్తుంది జాని. మనుషులకు వృద్ధాప్యం ఎందుకిచ్చాడు ఆ దేవుడు? ఆయన పెట్టే పరీక్షల్లో వెరైటీ ఉండాలని గబుక్కున నవ్వేసింది. భార్యతో శృతి కలిపాడు. ముందు మీరు స్నానం చేసి రండి అంటూ బాత్రూం చూపింది కళ్ళతో. తృప్తిగా భోంచేసి ఆఫీస్కు తయారవుతున్నాడు బాలబ్రహ్మం. పోస్ట్ కేక వినిపించింది. జానకమ్మ వెళ్ళి 2 ఉత్తరాలు పట్టుకొచ్చింది. అటూ ఇటూ తిప్పి భర్తకందిస్తూ, ఇది మన పెద్దాడు డాక్టర్ రాశాడు.
ఏది చదవండి అంది ఆసక్తిగా. మెల్లిగా ఉత్తరాన్ని చించాడు. నాన్న, ఈరోజే వనమాల నుండి ఉత్తరం వచ్చింది. అమ్మ అక్కడికొచ్చిందంట గదా. మీ మనవడు తాతయ్య నానమ్మ అంటూ మిమ్మల్ని గుర్తు చేస్తున్నాడు. మా బుజ్జి నాయనే, ఎంతైనా వాడు నా మనవడండి పొంగిపోయింది జానకమ్మ. సరే విను, మీ కోడలు మళ్ళీ తల్లి కాబోతుంది. 3వ నెలట. పూర్తిగా బెడ్ రెస్ట్ కావాలట. ఇది 2వ కాన్పు కాబట్టి అంతా మన బాధ్యతనే కదా. రమ హాస్పిటల్ మానేసి మంచం ఎక్కింది. రెస్ట్ తీసుకుంటుంది. దయచేసి అమ్మను వెంటనే పంపండి నాన్న. బాలబ్రహ్మం తిన్నదంతా నీరైపోయింది. వెన్నుపూసలో ఏదో అలజడి. కుర్చీలో కూలబడ్డాడు. ఆ 2వది మన ఇంజనీర్ రాసింది. అది కూడా చదవండి అంది నుదుటి మీద తచ్చాడుతున్న శిరోజాలను సవరించుకుంటూ. సరే, అమ్మా నాన్నలకు నమస్కారాలు. నాన్న, అమ్మ మనూరు వచ్చిందని చెల్లాయి ఉత్తరం రాసింది. మీ కోడలు తన చెల్లెలి పెళ్ళికని పుట్టింటికి వెళ్ళింది. 1 నెల రోజుల దాకా రాదట. నేనేమో ఆఫీస్ పనితో సతమతమైపోతున్నాను. ఇక్కడి హోటల్ కూడు గడ్డి కంటే అన్యాయం కాబట్టి ఈరోజే అమ్మను పంపించండి. తప్పక పంపిస్తారు కదూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.